మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవదనకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులను ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఈ మాట రాయబడింది. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏ విలువ పెట్టుకున్నారు? దేవుని రక్తం పెట్టి, ప్రాణం పెట్టి మనం కొన్నాడు ఆయన. మరి ప్రాణం పెట్టిన ఈ దేహానికి కృతజ్ఞత మనం ఇవ్వాలంటే ఈ దేహంతో దేవుని మహింపరచండి. మనం నరకంలో పోకుండా, నరకార్జునకి వెళ్ళకుండా నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే మనం విలువ పెట్టి మన పాపాలను కడిగి, మన పాపాలను ఆయన మీద వేసుకుని ఆయన మనం పరిశుద్ధపరిచాడు. కాబట్టి మన దేహంతో దేవుని మహింపరచాలి తప్ప లోకానుసార జీవితం జీవించకూడదని వాగ్దానం చెప్తుంది. కాబట్టి మన దేవునితో మనం విలువ పెట్టి కొనబడడం. ఏ విలువ అంటే ధనంతో కాదు కానీ రక్తంతో కొనడం మనల్ని. కాబట్టి మనకు చాలా విలువ ఉంది. విలువైన వ్యక్తులకు ఎలా ఉంటా? ఈ విలువైన వ్యక్తి ఈ దేహంతో గొప్ప దేవుని యేసు ప్రభు వారిని మనం ఏం చేయాలండి? మహింపరచమంటున్నాడు. కాబట్టి ఇది మనం విలువపెట్టి కొనబడిన వారం కాబట్టి ఆయన మనం మహింపరచాలి, ఘనపరచాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది. మన ఆత్మీయ స్థితి మెరుగుపరుచుకుని దేవుని చిత్తం నెరవేర్చిబెట్లగా, దేవుని ఇష్టం నెరవేర్చిబెట్లగా మనం ఉండే కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన: సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, కనికరపు ఉండా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేసావు. ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా తోటి పని వారి రేకిడి రక్ష సహాయం, మా పని వారి ఒత్తిడిలకు సహాయం చేయండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప, ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాధిమి తినే కృప దాచే. అలాగే ప్రభునైనా ఎవరైనా ఏదైనా బలహీన బిడ్డలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడైన వ్యసనాలు దూరపరచు ప్రభు. కుటుంబ సమస్యలు విడిపించండి. భార్య భర్తలు సమాధానపరచండి. గర్భాలు ఇచ్చిన దీవించండి, ఆశ్రయించండి. చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దయచేసి ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచుకొని ఈ దినమంతా మమ్మల్ని మీరు ఎక్కల చాటును భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.